హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పచ్చి శనగపప్పుతో పచ్చి కొబ్బరి వేసి నేనైతే ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మనం పప్పునైతే ముందుగా నానబెట్టుకొని ఒక 1 అవర్ అలా నానబెట్టుకొని దాన్ని కుక్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక కప్పు కొబ్బరి తురుము, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అనేది ఎక్కువగా వేయక్కర్లేదండి. ఒక ఆనియన్ అయితే పెద్ద సైజు ఆనియన్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం మనం వేసుకున్న తాలింపు అంతా కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఓకేనండి, చూసారు కదండి, ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా చూడకపోతే కొత్త వాళ్ళు చూడండి. ఇప్పుడు మనం ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదండి పచ్చి శనగపప్పు ఏదైతే ఉందో, పచ్చి శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ అయిపోయిందే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం కదండి, కొబ్బరి తురుము కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కొబ్బరి తురుము కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఈ శనగపప్పుకి కొబ్బరి అంతా పట్టేటట్టు అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనకి ఇది రైస్లోకి అలాగే మనం పక్కన సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. రసం చేసుకొని ఈ ఫ్రై అయితే మనం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులోనే ఒక స్పూను ఎర్రకారం అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎర్రకారం వేసుకొని మళ్ళీ ఒకసారి మనం మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఓకేనండి, చూసారు కదండి, కలర్ చేంజ్ అయింది కొంచెం. ఇప్పుడు మనం ఇందులోనే ఒక స్పూన్ కన్నా తక్కువగానే గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. అంటే ఇది మన ఇష్టం అండి, అవసరం అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఒక స్పూను ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంటే కుక్ చేసుకోవడం అనేది ఏం లేదండి, ఓన్లీ మనం పచ్చి కొబ్బరి అది ఫ్రై మంచిగా అయ్యే వరకు అయితే మనం చేసుకోవడమే, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాం కదా. మూత తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఇందులో ఏదైనా వాటర్ తక్కువగా అనిపించినా, లేదా అంటే సాధారణంగా వాటర్ అవసరం ఉండదు, కాకపోతే ఏంటంటే నేను శనగపప్పు ఉడకబెట్టిన వాటర్ అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ వాటర్ ఒక 4-5 స్పూన్లు ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చాలా తక్కువ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇది అవసరం ఉండదండి, కానీ కొద్దిగా మనం కావాలి వేసుకుంటే బాగుంటుందని అనుకున్న వాళ్ళైతే కొద్దిగా లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పచ్చిశనగపప్పు కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ కాదండి, ఫ్రై.
ఇది రైస్లో డైరెక్ట్గా కలుపుకొని తినచ్చు, లేదా సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.